హాయ్ గైస్, ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యలమంచిలి పరిసరాల్లో ఉన్న ప్రాముఖ్యమైన వినాయకుడి బొమ్మల్లో ఒకటైన మన స్టేషన్ రోడ్ మధురానగర్ యొక్క బొమ్మ దగ్గర మనం ఉన్నాం. సో మీరు మన బుజ్జి వినాయకుని అయితే చూడొచ్చు. ఇది మన యలమంచిలో కొత్తపేట అనే ఏరియాలో ఉంది. తులసీనగర్ గౌరపాలెం వీధిలో ఈ బొమ్మని అయితే ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో అన్న, నమస్తే. మీ పేరు? రవి. నమస్తే సార్. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే మీకు గుర్తున్నంత వరకు? పెద్దలు 70 సంవత్సరాల నుంచి ఇది చేసుకుంటూ వస్తున్నారు. అలాగే గణేష్ ఉత్సవాలతో సైతం యలమంచిలో ఉత్తరాంధ్ర ఫేమస్ బులగమాంబ అమ్మవారి ఉత్సవాలు కూడా చేస్తాం. రేపటి నుంచి 4 చదువుతాం. అలాగే గణేష్ ఉత్సవాలు ప్రతి ఇయర్ చేస్తుంటాం. అలాగే అన్న సంతర్పణ భారీ అన్న సంతర్పణ చేస్తాం. ఒక 5,000 మంది వరకు చేస్తాం. అలాగే లాస్ట్ రోజు ఊరేగింపు రోజు వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిపిస్తాం. మీరు ఎంతమందిని పిలిచి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, దీని వెనక మీకున్న మోటివేషన్ ఏంటి? మీకు ఎందుకు పెద్దలు చేసుకుంటూ రావడం వల్లే ఇంకా అమ్మవారి ఉత్సవాలతో పాటు ఇవి యూత్ అందరూ ఒక దగ్గర కూర్చోవడం. మా రావి చెట్టు ఉంది, అందరూ ఎక్కడే కూర్చోవడం. ఇంక సాయంత్రం అయితే అందరూ మాట్లాడుకొని పలానా చేద్దాం, ఇదనే కాదు ఉత్సవాలనే కాదు ఏదైనా సరే మొత్తం మనం నార్మల్ టైంలో అంత కలిసి ఉండం, కానీ పండగల టైం మాత్రం అందరూ కలిసి ఉంటాం. ఇది ఒక ముఖ్యమైన పాయింట్ పండగలకి. తర్వాత మీ పెద్దలు మీకు ఏ రకమైన సపోర్ట్ ఇస్తారు? ఇప్పుడు మీరు ఓకే యూత్ అంతా చేస్తున్నారు, కానీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి కదా. సపోర్ట్ మాత్రం మనకి ఏదేమైనా సరే మన శకటైర ఆనంద్ గారు, తులసిరావు గారు, వాళ్ళ అబ్బాయి ఆనంద్ గారు, అలాగే అందరూ రమ్మ మున్సిపల్ చైర్మన్ గారు, రమ గారు, అందరు సపోర్టు మాకు పుష్కలంగా ఉంటుంది. అలాగే పోలీసు వారు, అల్కల్ డిపార్ట్మెంట్ వారు మనల్ని ఎప్పుడు మనకు సపోర్టివ్గానే ఉంటారు. అందువల్ల సంబరం దిందాపురు చదువుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా డెవలప్ అవ్వుకుంటూనే వస్తున్నాం. అందువల్ల సంబరం మాత్రం ఏ ఇబ్బందులు ఉండవు, ఏ గొడవలు అవి ఉండవు. సంబరం చాలా నీట్గా సాంప్రదాయంగా వెళ్తుంది ఊరేగింపు. ఈ పండగల మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అంటే చాలామంది యూత్ వస్తున్నారు, కానీ జాబ్లు అని చెప్పి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏంటంటే ఇలాంటి వాటికి కూడా రావట్లేదు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే లైఫే జీవితం కాదు, అప్పుడప్పుడన్నా కలుసుకోవాలి కదా. అదే మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి కంపల్సరీ ఏదేమైనా సరే మనం ఇలాంటి మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ అంటూ మనకంటూ ఒక వే ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే మన హిందూ సనాతన ధర్మం అంతా మట్టి కలుపుతున్నారు కొంతమంది. అది ఏం కాకుండా మనకి మన వెనకాల తరం వాళ్ళకి కూడా మన తరం వాళ్ళు మనకి ఎలాగ ఇచ్చారో మన వెనకాల తరం వాళ్ళకి కూడా మనం ఆ వే చూపిస్తేనే మన హిందూ ధర్మం అన్నది ఇందులో పార్ట్ కాబట్టి మన హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ మీ ఇది నిమజ్జనం ఎప్పుడన్నా? నిమజ్జనం 28/9 శనివారం. అన్న సందర్భం 26 లక్షవారం. సరే అండి. భారీ అన్న సందర్భన ఊరు మొత్తానికి ఒక 5 మన ఛానల్ వాళ్ళందరూ వచ్చాను దగ్గరలో ఉంటే కంపల్సరీ అందరూ ఆహ్వానితులే. ఓకే థ్యాంక్ యూ. మీ ఓకే మంచి వర్డ్స్కి థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చేద్దాం. హలో సార్, మీ నేమ్? ప్రకాష్ సార్. మీ నేమ్? హేమంత్. సార్ మీరు ఎప్పటి నుంచి ఇలా మన వినాయక చవితిని ఈ లెవెల్లో గ్రాండ్గా చేయడం స్టార్ట్ చేశారు? యాక్చువల్గా అయితే మేము అక్కడ ఎదుర ఒక టెంపుల్ ఉంది, రాతి విగ్రహంతో తయారు చేయబడిన అక్కడ టెంపుల్తో అక్కడ పెట్టేవాళ్ళం. అక్కడ అంటే తక్కువ హైట్ తోటే పెట్టడానికి అవకాశం ఇచ్చేవారు మనకి పోలీసు వారు. అప్పుడు ఏం చేసామంటే మనకి కూడా ఇక్కడ అంటే అప్పుడు ఇక్కడ 2 విధాలుగా పెట్టేవాళ్ళం వినాయకుడిని. అటుపక్క ఒకరు మొత్తం అందరూ ఏం చేశారంటే ఈసారి మొత్తం అంతా వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి ఇక్కడ వినాయకుడిని పెట్టాలని నిర్ణయించుకొని ఈ సంవత్సరం ఈ 14 అడుగుల వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది కేవలం మట్టితో తయారు చేయించారు. మట్టి ప్యూర్ అంతా మట్టే. తర్వాత ఇది కలకట్టా నుంచి కూడా మట్టిని తెప్పించుకున్నారు వీళ్ళు తెప్పించి దీన్ని శారీ కూడా కాటన్ శారీతో మెల్ట్ చేయించి మొత్తం అంతా కూడా కాటన్ శారీ యూజ్ చేసి దాన్ని మెల్ట్ చేసి ఇప్పుడు ఈ బొమ్మను తయారు చేశారు. ఇది తయారు చేసిన స్కల్ప్చర్స్ ఆర్టిస్టులు ఎవరన్నా ఏ ఊరు? వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళైతే మనకి అవైలబిలిటీ ఎక్కడ ఉన్నారంటే గాజువాకలో ఉన్నారు. ఓకే. గాజువాకల నుంచి మనం ఇక్కడికి తీసుకొచ్చాము ఈ వినాయకుడు.
ఓకే. నెక్స్ట్ మీరు ఈ ఈ పండగలు ఇలాంటివి మన ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ముఖ్యం అనుకుంటున్నారు? ఆల్రెడీ అందరి జీవితాల్లో ప్లే చేసే 90s 80s వీళ్ళకే తెలుసు దీని సంగతి. ఇక్కడి నుంచి ఈ 2010s నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి దీని గురించి పెద్దగా ఏం తెలియదు. దేవుడిని పెట్టారు వీళ్ళు, వచ్చామా చూసామా వెళ్ళిపోయామా, వాళ్ళ చదువులు ఇవే తెలుసు. వీళ్ళ కల్చర్ నేర్పడానికి మన పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇవన్నీ నేర్పి ఇలా చేయాలి, ఇలా చెందాలి అని మనం కూడా, అంటే మన పిల్లల్ని మనం కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. అసలు చెయ్యట్లేదు వాస్తవానికి. వాళ్ళ వరకు వీళ్ళ వరకు మనం వెళ్ళాలి. నేనే చెప్తున్నాను, నా పిల్లలు ఈరోజు ట్యూషన్లో ఉన్నారు ఆదివారం. అంటే మనం ఏంటంటే చదువు మీద ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ ఇలాంటి దైవ కార్యాలకి కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి, టైం ఇవ్వాలి. కానీ నేను కూడా చేస్తున్నాను ఆల్రెడీ. మా ఇంటి పక్కన వాళ్ళు చిన్న ఏదో పెట్టుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళండి మీరు, ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళండి. ఈరోజు జనసేన వాళ్ళు మన పక్కనే ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక వినాయకుని పెట్టారు. అక్కడికి వెళ్ళండి, దేవుడి గురించి తెలుసుకోండి, అక్కడ కూర్చోండి, దేవుడి గురించి ఏ భక్తి అయితే చెప్తున్నారో భక్తి వినండి, అక్కడే ఆడుకోండి అని చెప్పి నేను ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఈ జనరేషన్ తెలియదు. వాళ్ళకి 90s 90 80 ఎర్లీ 2000s వాళ్ళకే తెలుసు వినాయకుని పెట్టాలి, పెద్ద గ్రాండ్గా చేయాలి. ఈరోజు ఒక రకమైన ఫాలో ఉంది ఇక్కడ. ఈరోజు ఏదంటే అది దాన్ని ఏమంటారు, లేడీస్తో చేస్తారు కదా, ఏంటది కోలాటం. తర్వాత ఇప్పుడు కాళికాదేవి బొమ్మలని ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియదు. నా చిన్నప్పుడు ఉండేవి కాళికాదేవి బొమ్మలు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అయితే మేము కూడా అదే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మన కల్చర్ని బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి తీసుకురావాలి. 2024లోకి మళ్ళీ తీసుకురావాలి. అందుకని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఇది మనం ఈసారి స్టార్ట్ చేసాం దీన్ని ఫస్ట్ కొంటానే. ఇదే ఎంత పెద్ద బొమ్మ పెట్టడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. అంటే పెట్టాం 10, 9 ఆ రేంజ్లోనే పెట్టాం, కానీ అది కూడా రోడ్ మీద పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే ఇక్కడ పెద్ద స్పేస్ ఉంది, మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి పెట్టాం. నెక్స్ట్ ఇయర్ కూడా దీని మీద గ్రాండ్గా ప్లాన్ చేద్దామని మేము కూడా అనుకుంటున్నాం. కమిటీ కుర్రాళ్ళు కూడా అందరూ సహకరించారు. ఎవరికాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ నుంచి, మనోడు కూడా హైదరాబాద్ నుంచి షూట్ నుంచి వచ్చాడు. అతను కూడా అక్కడ హైదరాబాద్లో షూట్లో ఉంటాడు. అక్కడి నుంచి వచ్చాడు. కమిటీ కుర్రాళ్ళు ఉండాలి కదా. అయితే ఇతను కూడా హైదరాబాద్ నుంచి, ఇంకా కొంతమంది కుర్రాళ్ళు కూడా మనకి బయట నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కుర్రాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించి ఈ నెక్స్ట్ ఆదివారం వరకు ఇక్కడ ఉండి కార్యక్రమం చేసుకొని మళ్ళీ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతాం. అని మీరు చెప్పండి. ఇక్కడికి వచ్చాక మనం అక్కడ హైదరాబాద్ అంటే వర్క్లో ఉంటారు. నేనంటే కంపెనీ ఆర్టిస్ట్, దాదాపు ఇక్కడ మనూరు బొమ్మ అక్కడ అంటే అంత ఎంజాయ్ చేయలేం. ఇక్కడ మనూరు బొమ్మ, మనూరుది అంటే ఇంకా ఎంజాయ్మెంట్ ఒక లెక్కలో ఉంటుంది. మన ఓన్ టాలెంట్ కూడా వచ్చేది, ఊరికింపులో డ్యాన్సింగ్ అది. దాన్ని బట్టి ప్రతి సంవత్సరం అక్కడ పెట్టేవాళ్ళం, గుడి దగ్గర పెట్టిపోవాళ్ళం. గుడి దగ్గర పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ ఇంత ఫ్రీడమ్, అంత ఖాళీ ప్లేస్లో ఇంత అడవిడి అది ఉండేది కాదు. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం గట్టిగా చేద్దాం, ఖాళీ ప్లేస్లో పెడదాం, అందరూ వస్తారు, అందరూ అడవిడి చేస్తారు. దాన్ని బట్టి ఇంకా అన్నీ ఉండి అలా చేద్దామని ఈ సంవత్సరం అంటే గట్టిగా ఒక మట్టి బొమ్మ, గట్టిగా ఇంకా చాలా పెద్ద బొమ్మ పెడదామో, చాలా పెద్ద ప్లానింగ్ అది ఇంకా గట్టిగా చేసాం. ఫ్రెండ్లీగా ఈ మట్టి బొమ్మ పెట్టాలనే ఆలోచన ఎవరిది? మేము ప్రతి సంవత్సరం పెడతాం. అది ఆలోచన అనేది ఏం లేదు. ప్రాక్టికల్గా పెట్టాలంటే మట్టి బొమ్మే పెట్టాలి ఎవరైనా. నెక్స్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం మట్టి బొమ్మే పెట్టాలి. ఎందుకంటే అందుకు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మేము మట్టి బొమ్మ పెడతాం. కాకపోతే అక్కడ పెట్టడం వల్ల మాకు ఇంత ఇది చేసేది ప్లేస్ లేదు. దాన్ని బట్టి గుడి ముందే పెట్టాలి, తప్పదు. ఇంకా అలా పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ఏంటంటే ఖాళీ జాగా, దాంతో అన్నీ ఉండి అన్నీ అనుకూలంగా అయ్యాయి కాబట్టి మట్టి బొమ్మ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అయితే కొంచెం హైలైట్ అయింది. ఎలమంచి మా ఊరికి అయితే ఇది హైలైట్ అయింది. దానివల్ల మేమైతే ఇలా చేయడం వల్ల గడిచింది. దాన్ని బట్టి బొమ్మ పెట్టడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ మీది ఊరేగింపు ఎప్పుడని? నిమజ్జనం నెక్స్ట్ సండే. అన్నసంతర్పణ ఫ్రైడే అవుద్ది. అన్నసంతర్పణ అయితే ఫ్రైడే అవుద్ది. ఊరేగింపు అన్నది శనివారం కానీ ఆదివారం కానీ, ఈ 2 రోజుల్లో ఏదో ఒకటి అవుద్ది. గట్టిగా అయితే చెయ్యాలి. ఈ సంవత్సరం అయితే గట్టిగా చేయాలి. వచ్చే సంవత్సరం ఇంకా దీని మీద బెటర్గా ఆల్రెడీ వాళ్ళతో చెయ్యాలి. వాళ్ళే ఇక్కడ దీన్ని నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి బిల్డ్ చేసి వెళ్తారు. డిజైనర్స్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇక్కడ వాళ్ళకి ఒక 1 month బ్యాక్ ఇక్కడ స్టేజ్ అది వేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే బిల్డ్ చేసి వెళ్తారు.
అయితే గాజు ఒక్క ఫేమస్ అయ్యిందో మన ఊరికి ఇది నెక్స్ట్ ఇయర్ మేము అనుకుంటున్నాం 20 feet అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరం మా ఊర్లో ఎట్టిన బొమ్మ అయితే మట్టి బొమ్మ అయితే ఇదే, దేనికి మించి ఏది లేదు. ఈ సంవత్సరం హైలైట్ అయిన నెంబర్ బొమ్మ అయితే ఇదే, దీనికి మించి లేదు. ఇంకా మట్టి బొమ్మ ఎంత హైట్ ఎట్టి ఇంతలా చేసే బొమ్మ అయితే లేదు మా ఊరు మొత్తానికి. ఈ సంవత్సరం హైలైట్ అయిపోయింది. వచ్చే సంవత్సరం దీని మీద ఒక మెట్టు పెంచాలి, పెంచి ఇంకా బాగా చెయ్యాలి. ఇంకంతే, ఇలాగా వినాయకుడి దయ వల్ల ఇలా గడిచిపోతే చాలు. మాకు వినాయకుడి ఆశీర్వాదాలు ఉంటే చాలు. బాల వినాయకుడు అంతే. సరే అని అయితే ఇలాంటివన్నీ చేయాలి, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, మన కొత్తపేట వినాయకుడిని ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాం కదా. అన్నయ్య సార్, మీ నేను సతీష్ అన్న. సో అన్నయ్య చెప్పండి, మీరు ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా చేయడం ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారో మీకు గుర్తున్నది? 2010 నుంచి మేము చేస్తున్నాం. అంటే ఇక్కడ ఒక 70 years నుంచి వినాయక ఉత్సవాలు ఎంతే ఘనంగా జరుగుతున్నారు. మేము 2010 నుంచి మేము బాధ్యతలు మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బొమ్మకు వచ్చేసరికి ఈ డిజైన్ ఎవరి ఐడియా? ఈ సంవత్సరం ఓపెనింగ్ అయింది కాబట్టి కొలువుదీరినప్పుడే మనం డిసైడ్ అయ్యమాట అనుకున్నాం. ఇలాగ హైదరాబాద్ అవతారాలు పెడదామని అనుకున్నాం. అదే ఇంప్లిమెంట్ చేసాం. మట్టి విగ్రహం, మట్టి ఆర్చ్ వరకు విగ్రహం మాత్రం మట్టి. ఇప్పుడు పండుగలు ఉన్నాయి, వినాయక చవితి కానీ సంక్రాంతి కానీ. ఈ పండుగలు అనేవి మన యూత్కి, మన నార్మల్ జనాలకి ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు మన లైఫ్లో? ఇదంతా యూనిటీ కోసం చేసే, ఇది మాత్రం వినాయక చవితి యూనిటీ కోసం చేసాం. ప్రతి హిందూ పండుగకు ప్రత్యేకత అయితే ఉన్నది, దాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. మీరు మీ పిల్లలు కానీ, అంటే యూత్, మీ ఫ్రెండ్స్ కానీ కలిసి బాగా చేసి ఉంటారు. సో ఈ మెమరీస్ అనేవి మీరు ఎలా చెరిష్ చేసుకుంటారు ఫ్యూచర్లో కానీ? అంటే ఈ గుర్తులు ఏముంది, దీనికంటే బెటర్గా చేసేలాగా, దీనికన్నా బెటర్ చేసేలా వీళ్ళు మోటివ్ చేయాలని. మా తర్వాత వచ్చే వీళ్ళు వాళ్ళు చేస్తూ ఉండాలని మా మనం ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నామో మనకంటే గ్రాండ్గా చేసేలా వాళ్ళు కంటిన్యూ చేసేలా. మీరు మరి మీ పెద్దవాళ్ళు మీకు ఏం చెప్పారండి ఈ విషయంలో? వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ వెనకాల నేర్చుకున్నాం. మనకన్నా ముందు నుంచి మా పెద్దవాళ్ళు 1972 నుంచి చేస్తున్నారండి ఈ వినాయకుని కంటిన్యూ. ఎందుకంటే ఇక్కడ ఒక విగ్రహం మనకు దొరికింది, వినాయకుడి విగ్రహం రాత్రి మాకు దొరికింది అనమాట. అప్పటి నుంచి మా పెద్దవాళ్ళు అందరూ ఆ వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేసేవారు. ఆ తర్వాత చిన్న వినాయకుడి నుంచి అలా ఒకరు చేసుకుంటూ వస్తే ఈ స్టేజ్ వచ్చేసరికి వీళ్ళందరూ దీన్ని ఇంకా డెవలప్ చేసి బాగా చేస్తున్నారు అన్నమాట. ఇంకా వినాయకుడు ఎప్పుడైతే ఇక్కడ దొరికాడో అప్పటి నుంచి 1972 నుంచి, అంత ముందే నుంచి చేస్తున్నారు. 1972 అప్పటి నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దాకా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా దీన్ని డెవలప్ చేసి ఇంకా బాగా చేస్తాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ ముందుగా ప్లాన్ చేసి, ఒక 6 months ముందుగా ప్లాన్ చేసి వినాయకుడిని ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఏ అవతారంలో పెట్టాలి, ఆ అవతారానికి ఏం సెట్ అయ్యాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని వీళ్ళిద్దరు మెయిన్ అన్నమాట. వెనకాల మేము అందరూ సపోర్ట్ చేస్తాం. వీళ్ళకి ఎప్పుడు కూడా ఇంతవరకు సక్సెస్ తప్పించి ఇప్పుడు ఏమి ఫెయిల్యూర్ అంటూ లేదు. దానికి తగ్గట్టు కుర్రోళ్ళందరూ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అందరూ మీకు ఎంత మోటివేషన్ అంటే అకౌంట్ వస్తుంది మా పెద్దవాళ్ళ నుంచి. వాళ్ళు ఎలాగైతే ఏ గొడవలు లేకుండా చేసుకొచ్చారు మాత్రం ప్రజల నుంచే వస్తుంటుంది. తర్వాత వస్తూ చాలా బాగుంది అంటే ఈ ఇన్స్పిరేషన్ నెక్స్ట్ ఇయర్ కి మనం ఇంకా పెంచి చేయాలనే ఇది పబ్లిక్. యాక్చువల్గా మామూలుగా వినాయకుడి పండుగ చూడడానికి ఎంత తండోపతండాలుగా జనాలు వచ్చేంత పరిస్థితి ఏమి ఉండదు, ప్రతి చోట ఉండదు. భగవంతుడు ఇది మా స్టేజ్లో జనాలు ఈరోజు 9th day ఇప్పటికీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. మీరు కూడా గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు యూత్ మామూలుగా? అంటే ఇప్పుడు మన వాళ్ళు బిజీ లైఫ్లో ఉండి జాబ్లు అంటూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. పండుగలు కూడా కొంతమంది రాలేకపోతున్నారు. హిందూ సంప్రదాయం మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇది ఈ వినాయక చవితి కూడా అందరూ సనాతన ధర్మం మనకి చెప్తుంది. అందరూ కలిసి ఉండాలి, ఒకే తాటి మీద ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి. అసలు గణేశుడి పండుగే కుల మతాలకు అతీతంగా. మనం యూనిటీ కోసం ఏరియాలో దీనిలో యూనిటీలో కుమ్మలాట్లు ఏం లేకుండా అందరూ మనం ఏం చెప్పినా
మనం అలానే చేద్దామని చెప్పి అందరూ ఒకే ఏకతాటి మీద ఉండి చేస్తారు. అసలు ఇక్కడ ఎటువంటి ఎవరు ఒకదానికి మళ్ళీ తిరిగి చెప్పేది కూడా ఎవరు ఉంటారు, ఎవరు లేరు, అంతా ఒకే మాట మీద. అంటే చిన్న పిల్లలు మనోడు ఉంటాడు, తన అభిప్రాయం కూడా తన అభిప్రాయం కూడా తీసుకొని దాంట్లో ఉన్నదని అన్నిటిని కంప్రెస్ చేసి ఈ రోజు మేము ఎప్పుడు అన్న సందర్భం బిర్యానీ పెట్టలేదు, ఈ సంవత్సరం పెడదాం అనుకున్నాం. ఓటింగ్ పెట్టారు బిర్యానీకి. పులిహార పెడుతున్నాం, ఓకే అందరూ ఓటింగ్ ఓకే. అందులో ఇక్కడ నైట్ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ రాత్రులే పెడతాం. ఇప్పుడు బుధవారం నైట్ పౌర్ణమి ఆ టైంలో మేము కొద్దిగా మాకు కూడా అచ్చి వచ్చినట్టు ఉంటుంది. అందువల్ల రాత్రులే పెడతాం. అందరు సపోర్ట్ తీసుకొని ఒక మాట మీద వెళ్తుంది. ఎప్పుడు ఎలమంచిలో కూడా ఇక్కడ ఏరియాలో ఎవరు కూడా రాత్రులు పెట్టరు. మేము ఈరోజు మారింది ఫ్యాషన్. ఓటింగ్ జీరో ఓటింగ్ నో అంటే అప్డేట్ అవుతూ ఉండాలి కదా ఇప్పుడు, అందుకని మార్చవలసి వచ్చింది. అదే చిన్ని అని తను కూడా బాగా కష్టపడతారు. తను ఇప్పుడు ఈ స్టేజ్లో లేడు కానీ ఓకే తను కూడా బాగా గట్టిగా కష్టపడతారు. దీనికోసం ముందు నుంచి తను కూడా బాగా కష్టపడతారు. కొలతలు ఆయన తీస్తారు అన్ని. ఎవరు వీళ్ళు తినడం కానీ ఇటువంటి ఆసంగిక కార్యక్రమాలు ఎవరు నాన్ వెజ్ తినరు. వినాయకుడు ఉన్న రోజులు ఎవరు నాన్ వెజ్ తినరు. ఎందుకంటే ఏ టైంలో పందిరిలోకి రావాల్సి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. అందుకని ఎవరు నాన్ వెజ్ తినరు. ఓకే వినాయకుడు ఉన్న రోజులు గ్రేట్ అండి. ఎలాగే మీరు ఎన్నో చేయాలి. మాలలు వేసి చేయాలనేది ఇది. మాలలు లేకుండా కూడా కుదరచ్చు, కుదరకపోవచ్చు. మాల లేకుండానే దీక్షలో ఉన్నట్టు చేయొచ్చని మా పంతులు గారు వీరబాబు పంతులు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఉపవాసంలోనే ఉండి పూజలు చేస్తున్నారు. వాళ్ళు కూడా మీ వాళ్ళు? మా వాళ్ళే, మా బ్యాచ్లో ఒకరు. ఓకే అండి, మీ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్స్ అండి. ఎలాగే ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో అన్య మీది నిమజ్జనం ఎప్పుడన్నా? మా నిమజ్జనం ఇంకా ప్లాన్ చేయలేదు, సండే అనుకుంటున్నాం. మరి అన్ని కుదిరితే సండే చేస్తాం. అన్న సందర్భన బుధవారం అది కన్ఫర్మ్. నైట్ అది సాటర్డే ఆర్ సండే అని ప్లాన్ చేస్తాం. ఎప్పుడు వీలైతే ఆ రోజు చేయాలి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనిల్. ఇతను నా జిమ్ ఫ్రెండ్ అనమాట, మా జిమ్ ట్రైనర్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఎలాంటి వినాయక చవితులు మనం ఎన్నో జరుపుకోవాలి. అండ్ వినాయక చవితి అంటేనే ఐక్యమత్యం, ఐక్యమత్యం అంటేనే వినాయక చవితి. వినాయక చవితి అనే కాదు, ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. అందులో మొదటిదైన వినాయక చవితిని ఇంత గ్రాండ్గా జరుపుతున్న మన యలమంచిలి మరియు పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అండ్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ జస్ట్ ఇండియా బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇలాంటి పండుగల్ని ఐక్యమత్యంతో చేసే వాళ్ళని మనం ఎప్పుడు ప్రోత్సహిద్దాం. అండ్ ఇలాంటి పండుగలు మరి ఎన్నో జరుపుకుందాం. మీరు కూడా బిజీ లైఫ్లో ఉండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని మిస్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. తగినంతకాలం ఇలాంటి పండుగలు జరుపుకుందాం అండ్ తోటి వాళ్ళతో మనం ఆనందాన్ని పంచుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్. ఇంకా చాలా వినాయకులు ఉన్నారు మన యలమంచిలి పరిసర ప్రాంతాల్లో, బట్ నాకు కుదిరినంత చేశాను. ఎవరివన్నా వీడియోలో కవర్ చేయలేకపోతే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఈసారికి. సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఐడియల్స్ in and around our Yalamanchili city. So thank you. Happy Vinak Chavthi to all of you all, and let's hope that we continue doing such festivals further in future. ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ అగైన్. బై బై.